ముఖద్వారాలు నిర్మించినట్లు తెలుస్తోంది. పల్లవుల శిల్పకళ నేటికి ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై దర్శనమిస్తోంది. పల్లవుల అనంతరం చోళరాజుల కాలంలో దేవాలయం కొంత మార్పులకు చేర్పులకు గురైంది. చోళుల శిల్ప లక్షణాలు కూడా ఈ ఆలయ ప్రాకారాల మీద దర్శనమిస్తాయి. అలాగే 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళదేవుడు ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశంపై దండెత్తిన కాలంలో శ్రీకాళహస్తిలో కొన్ని కట్టడాలను, మంటపాలను, దేవాలయం నుంచి కన్నప్ప గుడికి మెట్లను నిర్మించినట్లు తెలుస్తోంది. దేవాలయానికి 4 దిక్కుల 4 పెద్ద పెద్ద ద్వారాలున్నాయి. తూర్పు ద్వారం నుంచి భక్తులు దేవాలయంలోకి ప్రవేశిస్తారు. పూర్వం రాజులు స్థాపించిన చిన్న చిన్న శివలింగాలు దర్శనమిస్తాయి. దానికి సమీపంలో పాతాళ విఘ్నేశ్వరాలయం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 30 మెట్ల లోతున భూమిలో ఉంది. పూర్వం ఇక్కడ మహర్షులు తపస్సు చేశారని చెబుతారు. ఇది నేటికి దివ్యస్థలంగా పూజలందుకుంటోంది. భక్తులు పాతాళ విఘ్నేశ్వరుణ్ణి దర్శనం కోసం బారులు తీరుతారు. ఆలయం వెలుపల విఘ్నేశ్వరుని ప్రతిమకు ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని తమ భక్తిని ప్రదర్శిస్తారు. భగీరథుడు సురగంగను భూమికి తీసుకువచ్చినట్లుగాని ఇక్కడి సువర్ణమణిని అగస్త్య మహాముని తీసుకువచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ నదీ జలాలతోనే ఇక్కడ కొలువుతీరిన శివపార్వతులకు అభిషేకాలు జరుగుతాయి. అలాగే అగస్త్య మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేసి ముక్తి పొందడం వల్ల ఇది అగస్త్య క్షేత్రమైంది. సింహద్వారానికి ఎదురుగా శ్రీ దక్షిణామూర్తి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ దక్షిణామూర్తి స్వామి తన దర్శనానికి వచ్చే భక్తులకు శుభం చేస్తాడని చెబుతారు. అలాగే దక్షిణామూర్తి సందర్శన సర్వ పాపాలను హరిస్తుందని చెబుతారు. సింహద్వారమందలి కంచు కడపలు దాటి కొన్ని మెట్లు దిగి మరల ఎడమవైపుగా 3 మెట్లు ఎక్కితే సిద్ధి వినాయకాలయం దర్శనమిస్తుంది. భక్తులు తమ కోర్కెలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవటానికి ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. ఆ పక్కనే సరస్వతీ తీర్థం దర్శనమిస్తుంది. అక్కడ నుంచి ఎడమవైపుకు వెళితే శ్రీ చెంగల్వరాయ స్వాముల వారి ఆలయం దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాన 4 మెట్లు దిగితే పశ్చిమాన ఉత్సవ విగ్రహాలుండే శాల దర్శనమిస్తుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులతో పాటు ఇతర దేవీ దేవతల ఉత్సవ మూర్తులు మనకు దర్శనమిస్తాయి.
పాడి